రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. లేదంటే మిలియన్ మార్చ్ తరహాలో మరో ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. పొరుగు సేవల ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు లేకుండా పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రతి ఒక్కరిని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆనాడేమో ధర్నా చౌకే లేదు, అది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమని చెప్పింది. ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది, ఉండి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ధర్నా చౌక్ ఉంది కాబట్టి ధర్నాలు చేసుకోండి, సావండి, ఏమన్నా కాండి, మేం మాత్రం మరి ముందుకొచ్చేది లేదు, మీ యొక్క డిమాండ్లను తీర్చేది లేదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అన్యాయం. ఇవాళ మనం 5 లక్షల మంది మీ అఫీషియల్గా ప్రభుత్వం లెక్క ప్రకారమే ఉన్నాం, అంటే 500,000 ఉన్నాం. మనం మిలియన్ మార్చి చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ 500,000 మంది హైదరాబాద్ వీధులలో మార్చి చేస్తే చచ్చినట్టు మనకు కార్పొరేషన్ వస్తుంది. కేవలం ఆ ఏజెన్సీలతో కలిసి ఉన్నారు, వారి కొమ్ము కాస్తున్నారు కాబట్టే 5 లక్షల మంది ఉద్యోగులను అన్యాయం చేస్తున్నారు. వార్నింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్కి, ఈ 2 డేస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి జీవోలు రావాలి.